హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మనకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మరో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. లాస్ట్ వీక్ చూడడం జరిగింది. స్టెనోగ్రఫీ ఉన్న వాళ్ళకి 3 రకాల జాబ్స్ వచ్చినా జరిగింది. ఇప్పుడు స్టెనోగ్రఫీ లేకోకుండా డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళకి మొత్తం జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ అనే పేరుతో 241 వేకెన్సీస్తో మరో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ను మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే పోటీ పడవచ్చు. ఈ యొక్క వీడియోలో మనం యొక్క జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ చూడబోతున్నాం. మరి కొందరికి డౌట్ ఉంటుందన్నమాట, సార్ మన ఏపీ హైకోర్టు ఎప్పుడు వస్తుంది, డిస్ట్రిక్ట్ కోర్టు ఎప్పుడు వస్తాయని అడుగుతూనే ఉన్నారు. కొందరైతే రావు సార్ అని అపాదాలు చెప్తున్నాడు అని కొందరైతే అనుకుంటూ ఉంటారు. నేను నెగిటివ్గా మాట్లాడే వారి గురించి మాట్లాడను. వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు, మనం ఏ పని చేసినా చేయకపోయినా వాళ్ళ పని ఏమి విమర్శించడమే. నువ్వు మంచి చేసిన విమర్శిస్తారు, చెడు చేసిన విమర్శిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు మీరు పట్టించుకోవద్దని. సో డెఫినెట్గా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మరి జిల్లా కోర్టు నుంచి అయితే మాత్రం భారీ సంఖ్యలో అయితే నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి వచ్చిన తర్వాత టైం ఉండదు, మళ్ళీ వీళ్ళే ఏడుస్తుంటారు, మళ్ళీ మాకు టైం ఇలా పడించాలనేసి. కానీ మీరు ఆ యొక్క ట్రాప్లో పడుకోకుండా మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. సో మరి పోస్ట్ నేమ్ ఏమంటే జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో. కొందరికి ఏమంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కదా, నాకు జాబ్ ఆడొస్తుంది అనుకుంటూ ఉంటారు. ఆ యొక్క ఫస్ట్ అపోహ పక్కన పెట్టేసేయండి. సో అది జిల్లా కోర్టా అంటే సబార్డినేట్ కోర్సుగా, ఏ హైకోర్టా ఏదైనా కావచ్చు, సుప్రీంకోర్టు ఏదైతేనేమి సిలబస్ సేమ్. మన దగ్గర సత్తా ఉందంటే ఎవరికైనా జాబ్ వచ్చి తీరాల్సిందే. అప్లై చేద్దాం. అందరూ కోర్టులో జాబ్ తెచ్చుకుంటూ ఉంటారు, మన సుప్రీంకోర్టులో తెచ్చుకునే జాబు బందాగా ఉంటుంది కదా, ఢిల్లీలో ఉండొచ్చు కదా, మన పిల్లలు చాలా హ్యాపీగా తర్వాత లీడ్ చేస్తారు లైఫ్ను. కాబట్టి మనకు ఈ యొక్క పోస్ట్ అనేది గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్ట్ అనమాట. సో శాలరీ కూడా దాదాపుగా నెలకు 72,000 పైసలకు వస్తుంది. అంటే బేసిక్ పే వచ్చేసి 35,400 రూపాయలు ఉంది. సో దాన్ని డబుల్ వేసుకుంటే అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ చెప్పిందేమంటే వాళ్ళు 72,000 సంథింగ్ శాలరీ వాళ్ళు పొందుతారు ఇప్పుడు అని చెప్పడం జరిగింది. మరి దీనికి డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో దీనితో పాటుగా వాళ్ళకు కంప్యూటర్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలి. నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న జనరేషన్ అందరికీ కూడా కంప్యూటర్స్ మీద అయితే మంచి అవగాహన అయితే ఉంది. తర్వాత టైపింగ్ స్పీడ్ ఎంత ఉండాలంటే 35 words per minute ఉండాలా. సర్టిఫికేట్ అవసరం లేదు, కానీ మీరు కీబోర్డ్ మీద 35 words per minute మీరు టైపింగ్ చేయగలగాల. ఇది ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా చేసుకోవచ్చు. మరి ఏజ్ అనేది 18 నుంచి 30 years వరకు ఉండాలి జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. మరి ఓబీసీ వాళ్ళకైతే +3 years అంటే అప్ టు 33 వరకు రాసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే అప్ టు +5 అంటే 18 నుంచి 35 years వరకు రాసుకోవచ్చు. మరి ఎక్స్ మెన్ వాళ్ళకైతే వాళ్ళకి సర్వీస్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫిజికలీ ఛాలెంజింగ్ పీపుల్ అయితే మరో 10 సంవత్సరాలు ఉంటుంది. మరి ఫుల్ డీటెయిల్స్ కొరకు మనకు SCCI www.SCCI supreme.court.of.india.gov.in నుంచి మనం పొందవచ్చు. మనకి 22వ తేదీ ఫుల్ నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది. మరి చూస్తే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండొచ్చు అంటే రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీరైతే మాత్రం ఖచ్చితంగా దీన్ని అప్లై చేయండి. ఎందుకు అప్లై చేయాలంటే ఇది మనకు ఒక మంచి ప్రాక్టీస్ లాగా ఉంటుంది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి మనం అప్లై చేసినామంటే మరి బాగా చదువుతాం. ఈ ప్రిపరేషన్ మనకి ఎటు ఏపీహెచ్ఎస్సి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ తెలంగాణ హైకోర్టు కానీ రాస్తుంటాం కాబట్టి జిల్లా కోర్టులు కూడా పడుతున్నాయి కాబట్టి మనకు ఖచ్చితంగా ప్రాక్టీస్ బాగుంటుంది. ఇక్కడ ఏమైతే సిలబస్ ఉందో అదే సిలబస్ మన 2 రాష్ట్రాల్లో కోర్టుల్లో కూడా మనకి సిలబస్ ఉంది. కాబట్టి ఇక్కడ మన సిలబస్ ఏముందంటే జనరల్ ఇంగ్లీష్ 50 questions ఉంటాయి, 50 marks ఉంటుంది. మరి మన ఆంధ్రప్రదేశ్కి అయితే 40 questions 40 marks ఉంటాయి ఆంధ్ర తెలంగాణలో. కాబట్టి ఇంగ్లీష్ అయితే సేమ్ కామన్. అయితే ఈ యొక్క ఇంగ్లీష్ సంబంధించి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇంగ్లీష్ మాకు రాదనేసి. మరి ఒక ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు సో డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. ఉత్తమ్స్ అకాడమీ అత్యద్భుతంగా మీకు వొకాబులరీ కానీ గ్రామర్ కానీ ఎక్సలెంట్గా మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో కంపల్సరీగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కోర్సు నచ్చితే పర్చేజ్ చేసుకోండి. మీరు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనే మనకి సిలబస్ ఉంటుంది. అది పర్చేజ్ చేసుకున్నా కూడా మీకు అదే సిలబస్, ఎటువంటి మార్పులు ఏముండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏపీహెచ్ఎస్సి కొన్నా అంటే జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, స్టెనోగ్రఫీ ఆ సిలబస్ ఈ సిలబస్ రెండు కూడా ఒకటే. భయపడద్దు, ఇదే సిలబస్ మీకు సరిపోద్ది. అత్యద్భుతంగా సింపుల్ వేలో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా స్టోరీస్ రూపంలో మీకు ఇంగ్లీష్ చెప్పడం జరిగింది. ఇంకా మీకు డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. దీనికి మెంటర్షిప్ అంటే ప్రతిరోజు మీరు ఏమేమి చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. తర్వాత మీకు వివరిస్తుంది దీన్ని కూడా.
తర్వాత జనరల్ యాప్టిట్యూడ్ ఎంత ఉందంటే మనకు 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటుంది. అయితే జనరల్ యాప్టిట్యూడ్ అంటే ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్ కాదు, న్యూమరికల్ అబిలిటీ కాదు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కాదు, కంప్లీట్గా ఇది రీజనింగ్ అబిలిటీ, రీజనింగ్ ఉంటుంది. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ప్రాసెస్ సర్వర్కి అయితే మాత్రం రీజనింగ్ ఉండదు. ప్రాసెస్ సర్వర్కి అయితే రీజనింగ్ ఉంటుంది. టైపిస్టు, కాపీస్టు, స్టెనోగ్రఫీ అసిస్టెంట్కి అయితే మనకు రీజనింగ్ ఉండదు. అదే డ్రైవర్స్, సబార్డినేట్స్, ప్రాసెస్ సర్వర్కి అయితే రీజనింగ్ కూడా మనకు ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మనకు 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. సో ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, జీకే వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు అడిషనల్గా మేబీ కంప్యూటర్స్ మీద కూడా 25 క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది. ఏదేమన్నప్పటికీ మనకు క్లియర్గా తెలిసిపోతుంది మనం ఇంకా 3-4 డేస్ వెయిట్ చేస్తే. సో మొత్తం 125 క్వశ్చన్స్ 125 మార్క్స్. ఇచ్చే టైం ఎంతంటే 2 అవర్స్ టైం మనకు ఇవ్వబోతున్నారు, 2 అవర్స్ టైం మనకు ఇవ్వబోతున్నారు. సో కాబట్టి ఈ యొక్క సిలబస్ మనకు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా పనికొస్తుంది. అప్లై చేయండి. ఎవరికైతే ఏజ్ ఉందో, ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో కంపల్సరీగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మరి ఒక డౌట్, సార్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాది మనం ఢిల్లీలో పోయి ఎగ్జామ్ రాయాలి లేదు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడే హ్యాపీగా రాసుకోవచ్చు అనమాట. మరి మీకు ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. సో ఆఫర్ నడుస్తూ ఉంది. దీనికి ప్రైస్ యాక్చువల్లీ 1999 అనమాట. అది మనకి ప్రస్తుతానికి 999 ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు హైకోర్టు నుంచి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి అందరికీ ఒక ఆఫర్ అనేది రన్ అవుతుంది. మరి వచ్చిన తర్వాత ప్రైస్ అయితే పెరుగుతుంది, కంపల్సరీ పెరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు 12 months వ్యాలిడిటీ మీకు ఇస్తాం. ఇక్కడ కంప్లీట్గా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, రీజనింగ్ అబిలిటీ ఉంటుంది. 100+ మార్క్ ఎగ్జామ్స్ మీకు ఇవ్వబోతున్నాం, బైలింగులు ఇవ్వబోతున్నాం. ఇప్పటికే కొన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాం. బిడ్ బ్యాంక్ ఉంటుంది, 20,000 బిడ్స్తో మీకు బిడ్ బ్యాంక్ కూడా అందిస్తున్నాం. మరి ఏపీకి సంబంధించిన ఏపీ స్పెషల్ జాగ్రఫీ, ఏపీ స్పెషల్ కరెంట్ అఫైర్స్, ఎందుకంటే మనకు 2021 అండ్ 2022లో మనకి ఏపీ జాగ్రఫీ, ఏపీ కరెంట్ అఫైర్స్ మీద అడిగినారు కాబట్టి వాటి మీద స్పెషల్గా మీకు ఫోకస్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించిన మెంటార్షిప్ కూడా మీకు ఉంటుంది. అంటే ఎవరైతే కోర్స్ తీసుకుంటున్నారో వాళ్ళకు ఒక గ్రూప్ అని క్రియేట్ చేస్తున్నారు, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఈరోజు మీరు ఏం చదవాలి, సో ఇది చదవండి, ఇంగ్లీష్ ఇది చదవండి, జీకే చదవండి, వాటి పీడిఎఫ్ కూడా మీకు మనకు వాట్సాప్లో పెడుతున్నాం అనమాట. సో ఆ యొక్క పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకున్నా లేదు, దానికి కూడా మీకు ఆ వాట్సాప్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ మీరు రాసుకుంటూ ఇక్కడ మీకు కంప్లీట్ వీడియోస్ అయితేనేమి, పీడిఎఫ్ అయితేనేమి, మీకు మెంటర్షిప్ ద్వారా అయితే మీకు మేము అలర్ట్ చేస్తూ ఉంటాం. మేము అనుక్షణం మీకు ఏ డౌట్స్ ఇచ్చినా కూడా మీరు డైరెక్ట్గా నాతోనే మీరు కన్సల్ట్ కావచ్చు, కాంటాక్ట్ కావచ్చు, మాట్లాడవచ్చు, చాట్ చేయొచ్చు. సో ఈ యొక్క కోర్స్ కలిసిన వాళ్ళైతే మాత్రం మీరు ఇంకా టైం తర్వాత ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడే అయితే నాకు నోటిఫికేషన్ రాదు అంటే మీరు కొనగాకండి, అసలు వద్దనే వద్దు. నేను కొనమని చెప్పను మిత్రమా. మీకు అవసరం అనుకుంటేనే, మీకు అవసరమైతేనే కొనండి. ఇలాంటి మీకు ఖర్చు మీరు కొనండి అని చెప్పడంలా, ఎవరికైతే అవసరమో వాళ్ళే కొనండి, వాళ్ళే జాబ్ పొందుతారు అంతవరకే. కాబట్టి మీరు పక్క వాళ్ళ మాటలు మీ నోటీసింగ్ రాదు, మీరు ఎందుకు చదవాలనుకుంటే ఉంటే నమ్మద్దండి. మీ పని మన పని ఎప్పుడైనా సరే సక్సెస్ సాధించేవాడు సైలెంట్గా పోతూ ఉంటాడు, ఇదిగా మాట్లాడాలన్నమాట. సో మీరు ఏ కోవకు చెందిన వాళ్ళు మీరు డిసైడ్ చేసుకోండి. నచ్చితే మనకి కోర్స్ కొనండి, కంపల్సరీ కొనమని ఎప్పటికీ కూడా చెప్పను. మీకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో మీకు ఈజీగా అర్థమయ్యే విధానంలో మీకు కోర్సు పొందుపరచడం జరిగింది కాబట్టి మిమ్మల్ని సజెస్ట్ చేస్తాను అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి అయితే మీరు కాల్ చేయండి. సో ఇది మిత్రమా. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అయితే మాత్రం అప్లై చేయండి. స్టెనోగ్రఫీ ఉండే వాళ్ళు స్టెనోగ్రఫీ అప్లై చేయండి. మరి స్టెనోగ్రఫీ లేని వాళ్ళు ఉన్నా లేకపోయినా అయితే మాత్రం మనమైతే మాత్రం ఈ యొక్క జూనియర్ కోర్ట్ అసిస్టెంట్కి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏజ్ ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అందరూ అప్లై చేయండి. ఓకేనా మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.